దావీదు కీర్తన 81వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రాలుగా చదువుకుందాం. చేప వరితో వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాము. 81 పేజ్ నెంబర్ 495. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడు, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మేరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎంత మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేయుచున్నాను. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మనము దేన్ని ప్రేమించాలండి? జీవమును ప్రేమించి. మరణాన్ని ప్రేమించడానికి ఎవరైనా ఇష్టపడతారా? మరణం. నిజంగా నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మీయుడివైతే, నీ ఉద్యమంతో నింపబడితే, నిజంగా నీకు మారు మనసు, నీ పాపాలకు క్షమాపణ, నీ ఆత్మకు రక్షణ కలిగినట్లయితే నీవు జీవాన్నే ప్రేమిస్తావు. ప్రతి క్షణము నువ్వు జీవంలో నిలిచి ఉండడానికే ప్రతి క్షణం కూడా నువ్వు ప్రయత్నిస్తావు. ఈ జీవము విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటే నీ కళ్ళుకి అదుపు ఉండదు, నీ చెవులకు అదుపు ఉండదు, నీ నోరుకి, నీ పెదవులకి, నీ మాటలకి అదుపు ఉండదు. కాబట్టి మనము జీవమును ప్రేమించే వారికి ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. జీవమును ప్రేమించి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. నిజంగా మనం జీవాన్ని ప్రేమిస్తున్నామా? జీవం అంటే ఏంటండి? దేవుడు. జీవమును నేనే అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప నీకు ఆశీర్వాదం ఉండదు. నా ద్వారా తప్ప నీకు నీ పాపం నుంచి విడుదల ఉండదు. నా ద్వారా తప్ప నీకున్న కుటుంబ సమస్యలు ఏవి కూడా పరిష్కరించబడవు. నా ద్వారా తప్ప నీకు రక్షణ, మోక్షము, పరలోకము, నిత్యజీవం ఉండదని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మనకు మంచి దినములు కావాలా? చెడ్డ దినములు కావాలా? మంచి జరగాల? చెడు జరగాల? మేలు ఆశీర్వాదము కావాలా? కీడు శాపము కావాలా? కాబట్టి మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలంటండి? ఏం చేయాలి చూడండి, జాగ్రత్తగా వినండి.
ఆ చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూసారా, ఇక్కడ నువ్వు జీవాన్ని ప్రేమించినట్లయితే మంచి దినాలు నీ జీవితంలో, నీ తర్వాత నీ కుటుంబ సభ్యులందరూ 1000 దినాల వరకు కూడా, 1000 సంవత్సరాల వరకు కూడా వారు సుఖంగా, క్షేమంగా, సమృద్ధి కలిగి, సంతోషం, ఆనందము, సమాధానము, శాంతితో నింపబడాలంటే నీ పెదవులు, నీ నోరు, నీ మాట నువ్వు కాచుకోవాలట. సింపుల్గా మనం ఆలోచిస్తాం, ఊరికినే అబద్ధం ఆడేస్తుంటాం, ఊరికినే మనకి తెలిసి తెలియని మాటలు మాట్లాడేస్తుంటాం. నువ్వు చూడబో, నువ్వు వినవు, నువ్వు గ్రహించవు, కానీ ఎవరో ఏదో చెప్తే అది 10 మందికి నువ్వు మోసేస్తావు. చాలా బాధ్యత, చాలా భారం కలిగి ఉంటావు. అదే దేవుని యొక్క వాక్యం కానీ, నిన్ను గూర్చి దేవుడికి చెప్పే సాక్ష్యం కానీ, దేవుని మాటలు కానీ నువ్వు చెప్పడానికి నీకు అస్సలు నోరు పెగలదు. కానీ నువ్వు జీవాన్ని ప్రేమించాలి. రెండోది, మంచి దినములు నువ్వు చూడాలంటే ఇక్కడ రాయబడి ఉంది, చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాచుకోవాలట. కాచుకోగలుగుతున్నావా? ఉదయం లేచిన ధరించి రాత్రి పడుకునేటంత వరకు నాలుకకి అస్సలు రెస్ట్ ఉండదు. అవయవాలు వేటికైనా విశ్రాంతి ఉంటుందేమో, కానీ నాలుకని మాత్రం నువ్వు అస్సలు అదుపులో పెట్టుకోవు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటావు, ఇష్టానుసారంగా పలుకుతూ ఉంటావు, ఇష్టానుసారంగా దూషిస్తుంటావు, ద్వేషిస్తుంటావు, అపహాస్యం చేస్తుంటావు, గేలి చేస్తుంటావు. నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటుంటావు. నువ్వు మారు మనసు పొందితే నీ మనస్సు, నీ హృదయం, నీ శరీరం దేవుని మీదే ఉండాలి. నీ ఆలోచన తలంపు దేవుని మీద ఉండాలి. దేవుడైన అర్థంలో నువ్వు ప్రతిక్షణం నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నీ మనస్సు ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, నీ ఆలోచన సరళ ఎలాగుంది, నీ జీవిత విధానం ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ వినే మాటలు ఏంటి, నీ పెదవులు దేని గురించి పలుకుతున్నాయి అనేటటువంటి ఈ తపనతో మనల్ని మనం కనిపెట్టుకోవాలి. నిజంగా మనం జీవాన్ని ప్రేమిస్తే, మంచి దినాలు చూడాలనుకుంటే, మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల పిల్లలు 1000 తరాల వరకు వారు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నీ యొక్క నాలుక, నీ యొక్క పెదవులు, నీ యొక్క మాట ఏం చేయాలటండి? కాచుకోవాలట. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూడండి ఇంకొక మాట, 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. కీడు చేసే మనస్సు, కీడు చేసే హృదయం, కీడు చేసే స్వభావం నుంచి ఏమవ్వాలి? తొలగిపోవాలి. అది నీ మేలు కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ సమృద్ధి కోసం. మనం అనుకుంటాం ఎదుటివాడికి కీడు చేస్తున్నాను మనం అనుకుంటాం, కానీ ఆ కీడంతా ఎక్కడికి పోదు, మన ఇంటి చుట్టే తిరుగుతుంటది, మన వాకిటనే అది వేచి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవ్వరికి నువ్వే కీడు చేయరు, నీకు నువ్వుగానే కీడు చేసుకున్నావనే సత్యము నువ్వు తెలుసుకోవాలి. కీడు చేయటం మాని ఏం చేయాలటండి? మేలు చేయాలి. దేవుని బిడ్డలు మేలు చేస్తారా, కీడు చేస్తారా? దేవుని బిడ్డలకు ఏం కావాలి? మేలే కావాలి. మనం ఎవరికి కీడు చేయకపోతే మనకెవరు కీడు చేయరు. మనం మంచిగా, మంచి మనస్సు, మంచి హృదయం, మంచి స్వభావం కలిగి ఉంటే మంచి దేవుడైన ఆ ప్రభువు నీ హృదయంలోకి రావడానికి, నీ జీవితంలో కుటుంబ సమస్యలని పరిష్కరించడానికి, నీకున్నటువంటి రోగాలు స్వస్థపరచడానికి, నీకున్న అపనిందల నుంచి, అనారోగ్యాల నుంచి నిన్ను విడుదల చేయడానికి ప్రభువే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. కాబట్టి నువ్వు కీడు చేయటం మాని నువ్వేం చేయాలి? మేలు చేయాలి. తర్వాత సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. ఏం కోరుకోవు నువ్వు? సమాధానం. నువ్వు వ్యక్తిగత, కుటుంబం, సమాజంలో ఎలా ఉండాలంటే సమాధానమే కోరుకోవాలి. అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి. నువ్వు దేవునితో సమాధానంగా ఉండకపోతే ఎవరితో కూడా నువ్వు సమాధానంగా ఉండలేవు. దేవుని హృదయంలో ఉంటేనే నీ హృదయానికి సమాధానం, నీ జీవితాన్ని, కుటుంబానికి సమాధానం. నువ్వు దేన్ని వెతకాలి? దేన్ని వెతకాలంటే సమాధానమును వెతికి దానిని ఏం చేయాలి? వెంటాడుతూ ఉండాలి. జీవితకాలం అంతా అందరితో నువ్వు సమాధానమే కలిగి ఉండాలి. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటే అన్ని విషయాలు అందరితో కూడా సమాధానం కలిగి ఉంటావు. భర్తతో, భార్యతో, పిల్లలతో
అన్నదమ్ముల అక్క చెల్లెలతో, కుటుంబ సభ్యులతో కాదు, ఇరుగు పొరుగు వారితో, దేవుని నమ్మిన నమ్మకపోయిన వారందరితో మనము సమాధానం కలిగి ఉండాలి. వారితో మనం ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అది మనకి దీవెన, అది మనకి ఆశీర్వాదం, అది మనకి సమృద్ధి, అది మనకు శ్రేష్టం, అది మనకి శ్రేయస్కరమైన దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. చివరిగా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవుని కన్నులు నీ మీద ఉండాలంటే, ఆయన చెవులు నీ వైపు వగ్గాలంటే, ఆయన మనస్సు తనువు నీ మీద ఉండాలంటే, ఇక్కడ వ్రాయబడి ఉంది మరి ప్రభు కన్నులు నీతిమంతుల మీద. ఎవరండి నీతిమంతులు అంటే, మొదట నేను పాపిని ప్రభు అని ఎవరైతే ఒప్పుకొని వేరొకరి పాపాలు ఏలెత్తి చూపకుండా, నేను పాపిని, నేను దోషిని, నేను అపరాధిని, ప్రభా నువ్వు నన్ను క్షమించావు, నువ్వు ఎలాగైతే నన్ను క్షమించావు నేను కూడా ఇతరులను అలాగే క్షమిస్తాను. శిక్షించడానికి అధికారం ఉంది, కానీ నువ్వు మమ్మల్ని శిక్షించలేదు, కాబట్టి నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో నేను కూడా అందరిని అలాగే ప్రేమిస్తాను. కాబట్టి నీతిమంతులు ఎవరంటే, పాపిలను ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి ప్రభుని సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకొని జీవితాన్ని మార్చుకొని ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్న మనస్సు, హృదయము, శరీరము, జీవితం కలిగిన వారే నీతిమంతులు. కాబట్టి ఆయన ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవుడిని వైపు చూస్తున్నాడా? చాలా మంది అనుకుంటారు, దేవుడు మా వైపు చూస్తున్నాడా, మా ప్రార్థన వింటున్నాడా, అసలు మేము జ్ఞాపకం ఉన్నామా అంటే ఆయన్ని అడగడం కాదు, నీ మనస్సాక్షిని నువ్వు అడగాలి. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నేను దేవుల్లో స్థిరంగా ఉన్నానా? నా మనస్సు, హృదయం, స్వభావం, జీవితం మారిందా? నేను ప్రార్థన చేసుకున్నానా? వాక్యం చదువుతున్నానా? గద్దెంపుకు లోబడుతున్నానా? హెచ్చరిక విధేయత చూపిస్తున్నానా? నేనేమై ఉన్నాను? అది ముందు నువ్వు ప్రశ్నించుకొని అప్పుడు దేవుని ప్రశ్నించు. జీవితకాలం అంతా ఏ మనుషులు కూడా దేవుని ప్రశ్నించే ప్రశ్నే లేదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. రెండోది, సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. సమాధానాన్ని వెతకాలట. అందరితో సమాధానం. అమ్మో, నాకు ఎవరితోనైనా విరోధం ఉందా? ఎవరు నన్ను దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? నా మనస్సు బాగుందా? అందరూ నన్ను ప్రేమించే వారికి ఉన్నారా? నన్ను క్షమించే వారికి ఉన్నారా? నాతో సమాధానం కలిగిన వారికి ఉన్నారా? నాకు ఎవరైనా శత్రువులుగా ఉన్నారా? అందరితో శత్రుత్వం కలిగి ఉండడం కాదు, కానీ నాకెవరైనా శత్రువులుగా ఉన్నారా అని చెప్పట ఆ సమాధానం కోసం వెతకాలట. వెతికి దాన్ని వెంబడించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని కన్నులు, దేవుని చెవులు, దేవుని మనస్సు, దేవుని యొక్క స్వభావము, ఆ దేవుని తనువు నీ మీదే ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభువు ముఖము కీడి చేయ వారికి విరోధముగా ఉంది. ఒకేలా నాకు ఏం వద్దండి, నా జీవితకాంతం ఎదుటి వారికి కీడే చేస్తాను, అపకారమే తలపెడతాను, ఎదుటి వారి యొక్క పరిస్థితి చూసి నేను ఓర్చుకోలేను, సహించుకోలేను, వాళ్ళ ఔన్నత్యాన్ని చూసి నేను తట్టుకోలేను అన్నావంటే ప్రభువు ముఖము అలా కీడి చేసే వారికి ఎలా ఉందటండి? విరోధముగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా కోపంగా, చాలా ఉగ్రతతో, చాలా విరోధంగా చూస్తాడట ఆయన చూపు ఆ కీడి చేసేవారి వైపు. కాబట్టి మనం కీడి చేసేవారిగా ఉండాలా, మేలు చేసేవారిగా ఉండాలా? మనమే పరీక్ష చేసుకోవాలి. కీడి చేసేవారిగా ఉంటే మనకి మందిరం వద్దు, వాక్యం వద్దు, దేవుడు వద్దు, సేవకులు వద్దు, సంఘం వద్దు, సహవాసం వద్దు, ఏం అక్కర్లేదు. ఆ కీడే మన ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవునికి విరోధం చేస్తుంది, మనుషులందరికీ విరోధం చేస్తుంది. మన తర్వాత 3-4 తరాల వరకు కూడా దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని ప్రతీకారము మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం పాపంలో, కీడులో, అపరాధులుగా, దోషంలో చనిపోతే తిన్నగా నరకానికి వెళ్ళిపోతాం. లేదు, ప్రతి క్షణం మనల్ని మనం కనిపెట్టుకుంటూ నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా జీవించాలనే అత్యాశక్తితో ప్రభుని వెంబడిస్తే నువ్వు ఎక్కడ, ఏ స్థలంలో, ఏ స్థితిలో చనిపోయినా చక్కగా దేవుని యొక్క నిత్య లోకానికి మనము క్షేమంగా చేరిపోతాం.
మనల్ని బట్టి దేవుడు, మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఆత్మీయత ఉద్యమను బట్టి మన తర్వాత 1000 తరాల వరకు మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వాని గణపరుస్తాడు, వాని వర్ధిలింప చేస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. హృదయం దేంతోనైతే నిండిపోద్దో, హృదయం నందు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏదైతే నిండిపోయి ఉందో, ఒక త్రాగుబోతున్నాడంటే వాడికి 24 గంటలు త్రాగుడికి సంబంధించినటువంటి ఆ మాటలే. ఎక్కడ ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా త్రాగుడు త్రాగుడు త్రాగుడు. హృదయంలో ఏది నిండిపోద్దో త్రాగుడు సంబంధించిన మాటలే మాట్లాడతాడు. ఒక వ్యక్తి వ్యభిచారంతో నిండిపోయాడు అనుకోండి, వ్యభిచార మనసుతో హృదయం నింపుకున్నాడు అనుకోండి, వాడికి కన్నులు అదుపు ఉండదు, వాడు నోరు అదుపు ఉండదు, వాడి చూపులు అదుపులో ఉండవు. ఎంతసేపు కూడా వ్యభిచార సంబంధమైన, పాప సంబంధమైనటువంటి హృదయంతో నింపబడి ఇక ఎవరితోనైనా సరే పాపపు మాటలే మాట్లాడతాడు, వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడతాడు. పాపపు చూపులే, పాపపు తలంపులే, పాపపు ఆలోచనలే, పాపపు దుష్టత్వంతోనే వాడు నాశనం చేసుకుంటాడు. కాబట్టి హృదయంలో నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందట? నోరు మాట్లాడుతుంది. కొంతమంది ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ కొండలు చెప్పడం అంటే ఇష్టం. 2 కుటుంబాల మధ్య అగ్గి పెట్టి వాళ్ళని విడగొట్టడం అంటే ఇష్టం. అందరిని విడగొట్టేస్తారు, వాళ్ళు మాత్రం అందరితో మంచిగా ఉంటారు. హృదయంలో ఏది నిండుంటే ఆ కొండల మాటలే ప్రతి క్షణం మాట్లాడతాం. ఇదంతా దేవునికి మనం విరోధులు అవుతున్న సత్యం మనం తెలుసుకోవాలి. ఎవ్వరి మాటను వినడానికి వీల్లేదు. లోకానుసారితో అసలు సహవాసం నీకు ఉండకూడదు. ఒకవేళ ఉందా, కట్ చేసుకో. కేవలం దేవుని యొక్క మాటలు, దేవుని గురించి సాక్ష్యం, ప్రార్థన చేసే వారితో మనం సహవాసం చేయాలి. కానీ లోకానుసారంగా ఇంటింటికి తిరుగుతూ, ఊరూరు తిరుగుతూ కొండలు చెప్పే వారితో కానీ, ఇంకొకరి కుటుంబం గురించి హేళనగా మాట్లాడే వారితో కానీ మనం ఎంత మాత్రం కూడా సహవాసం చేయకూడదు. ఎందుకంటే వాడి మీదకి వచ్చే కీడు చేర్చుకున్న నీ మీదకి కూడా వస్తుంది. అందులో ఏం డౌట్ అక్కర్లేదు. ఒక కొండలు చెప్పే వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తున్నావంటే, చెడిపోయిన హృదయంతో, అందరిని ద్వేషించే మనసుతో ఉన్నవారితో నువ్వు సహవాసం చేస్తున్నావంటే, ఖచ్చితంగా వారి మీదకి రావాల్సినటువంటి ఆ కీడులో 75% నీకు వస్తుంది, 25% వారి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి సర్ప సంతానమా, మీరు చెడ్డవారేయండి మంచి మాటలు ఎలాగ పలకగలరు? హృదయంలో నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. చూడండి, నాలుక బయటికి కనిపిస్తుందా? ఎప్పుడు నాలుక బయటెట్టుకొని తిరగం కదా, నాలుక కనిపిస్తుందా? నాలుకకి ఒక పెట్టు ఉంది, పై గజము కింద గజము, కనబడదు కానీ బహుగా అదిరిపడుతుంటదట. దాన్ని నిలబెట్టడం ఓకే మిలమిల ఆడిపోతుంటదట. కనబడదు కానీ మొత్తం శరీరం అంతటి కూడా అగ్నిలోకి ఈడ్చుకెళ్ళిపోతుందంట నాలిక. దేవుని స్తోత్రం. దాన్ని ఎవరూ సాధు చేయలేరంట. చూడండి ఆ మాటలు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువు. చూడండి, అనేక విషయాల్లో కన్నును అదుపు చేసుకున్నావేమో, చెవులను అదుపు చేసుకున్నావేమో, కానీ నాలికని అదుపు చేసే శక్తి అట ఎవడికి లేదు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి నీకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా తప్ప నీ చూపు మారదు, నువ్వు వినే మాటలు మారవు, నువ్వు మాట్లాడే మాటలు మారవు, నీ ఆలోచన సరళి మారదు, నీ జీవిత విధానం మారదు, నీ ప్రవర్తన మారదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే తప్ప నీ యొక్క కన్నును కానీ, నీ చెవిని కానీ, నీ నాలుకను కానీ, నీ పెదవులు కానీ నువ్వు అదుపు చేసుకోలేవు. నిన్ను నిత్య నరకాగ్నికి ఈడ్చుకెళ్ళిపోయేటటువంటి ప్రతిరోజు ఆ యొక్క సంకల్పాన్ని నాలుక నెరవేర్చుకుంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం అనేక విషయంలో తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల, మాట్లాడిట్లో తప్పిపోకుండా ఉండినట్లయితే అతడట తన సర్వ శరీరాన్ని తన స్వాధీనమందు ఉంచుకొని శక్తి గలవాడని. చూడండి, నాలిక శక్తి గలవారం అవుతామంట. సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకున్న శక్తి గలవారం అవుతామని దేవునికి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, నాలిక గురించి ఎంత వివరించాడు భక్తుడు. మనలోనే ఉంది, మన నోట్లోనే ఉంది. చిన్నదే బహుగా అదిరిపడుతుంటదట. ఆ యాకోబు భక్తుడు రాశాడు, ఎంత చక్కగా వివరణగా రాశాడు. అది మనం చదువుకోవాలి. మన నాలుక
పాప ప్రపంచం అంట. అది నిరర్గళమైన దుష్టత్వం అట. అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందట. చూడండి, మనకి తెలిసి తెలియని మాటలు, చూడని వినని మాటల వల్ల ఎంత ప్రమాదం చూసారా? అనేకమైన జీవితాలు కూలిపోతున్నాయి. అనేక మంది భార్య భర్తలు విడిపోతున్నారు. మంచి సంబంధాలు, ఏ దోషము ఏ లోపం లేకుండానే మనం మాట్లాడే మాట అది ఎంతవరకు నిజమో, అది నిజంగా మనం చూసామా, విన్నామా, గ్రహించామా? అనేక మంది నీకు సాక్ష్యం ఇచ్చారు దాని గురించి. ఏమి కాకుండా సింపుల్ గా మాట్లాడేస్తాం. లోకానుసార సంగతి వదిలేయండి. దేవుని బిడ్డలమైన మనము ఎంతవరకు సమాధాన పరిచేవారిగా ఉన్నాం, లేదా కీడు చేసేవారిగా ఉన్నామా? అనేక మంది జీవితాలు నాశనం చేసేవారిగా ఉన్నామా? అనేక కుటుంబాలని విచ్ఛిన్నం చేసేవారిగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. నాలుక అనేది చాలా భయంకరం. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే చూడండి, మనము దేవుని బిడ్డలం కాబట్టి మనలో దేవుని ఆత్మ ఉంటే మన మాటలు ఎలా ఉండాలి ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసారా? ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వడం. అది మనం తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితంగాను ఉండాలి. మన సంభాషణ ఎలా ఉండాలటండి? రుచికరంగా ఉండాలి. ఇక్కడ ఎదుటి వారికి మంచి ప్రత్యుత్తరం ఇచ్చేవారిగా ఉండాలి. జాగ్రత్త వినండి. ఎదుటివారు ఏం చెప్తున్నారు, వారి సమస్య ఏంటి, వారికి ఉన్న శోధన ఏంటి, వారిని కొంగదీస్తున్న పరిస్థితులు ఏంటి, ముందు నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. విని ఎదుటి వారికి మేలు కలిగినట్లుగా అది మనం తెలుసుకోవాలంటే, చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మన మాటలు ఎలా ఉండాలటండి? కూరలో కానీ, చారులో కానీ, ఎందులోనైనా సరే ఉప్పు ఎలాగేస్తాం చెప్పండి? తక్కువ వేస్తామా లేదా ఎక్కువ వేసేస్తామా? ఆ పదార్థం రుచిగా ఉండాలంటే సరిపడ వేయాలి. కృపాసహితంగా ఉండాలట. ఎల్లప్పుడూ అది రుచిగా ఉండేటట్లుగా ఉండాలి. చూడండి, మాట్లాడడం కూడా ఒక కళే, మాట్లాడడం కూడా ఒక ఆర్టే. కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా వారి మాటలు వినాలనే ఆశ మనకు కలుగుతుంది. కొంతమంది మాట్లాడారంటే కత్తిపోటులా ఉంటాయి ఆ మాటలు. ఒక్కొక్క మాట మన గుండెల్లో, మన హృదయంలో కత్తిపోటు దిగిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి మనమట ఎదుటి వరకు ఒక మంచి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మన యొక్క మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలట. అది రుచికరంగా ఉండాలట, కృపాసహితంగా ఉండాలట. దేవుడే మాట్లాడుతున్న నాతోటి అన్నట్లుగా ఉండాలన్నమాట. నిజంగా నాకున్న పరిస్థితి, నేను కృంగున్న స్థితి, నన్ను క్రమలదీస్తున్న స్థితి, నిజంగా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి స్పష్టంగా సెలవిస్తుంది. ఎఫెసీ 4:29 ఏముందంటే, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. వినువారికి ఏం కలగాలటండి? మన మాటల వల్ల ఏం కలగాలి? వినువారికి మేలు కలగాలి, ఆదరణ కలగాలి, ఓదార్పు కలగాలి, నెమ్మది కలగాలి, సమాధానం కలగాలి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి, అవసరాన్ని బట్టే. ఏదో వాళ్ళు ఏదో కష్టంలో వచ్చేదో చెప్పుకున్నారు, ఇప్పుడు ఎక్కించాలి ఈవిడికి, మనకి ఎన్ని తెలుసు అన్ని కూడా అందరి గురించి ఈవిడ స్టాక్ చేసుకుంటుంది, స్టోరేజ్ ఉంటుంది హృదయంలో. ఎవరెవరి గురించో సమాచారం అంతా చక్కబెట్టి ఉంచుతుంది. వాళ్ళేదో కష్టంలో వచ్చారు, వాళ్ళేదో అనారోగ్యంలో వచ్చారు, వాళ్ళేదో బాధలో శోధనలు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి అవసరమును బట్టే నువ్వు మాట్లాడాలి. నీలో ఎంత స్టోరేజ్ ఉన్నది అంతా వాళ్ళకి ఎక్కించేసి వాళ్ళ హృదయాలు ఇంకా కృంగదీసే విధంగా ఉండకూడదు. వారికి ఎంతో ఓదార్పుగా, ఆదరణకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వినువారికి మేలు కలుగునట్లు. ఏమండి, ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ వినేవారికి మేలు కలిగిన, లేదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? నీ మాటలు ఎలా ఉండాలటండి? వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. చూడండి, ఎవరికో ఏదో ఒక జబ్బుతో వచ్చారు, లేదా వాళ్ళ కడుపులో ఏదో పెద్ద కంతో కాయ ఉంది,
లేదా క్యాన్సర్ లక్షణాలు వచ్చాయి వారిలో. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే వారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన మాటలే, అనుకూల వచనమే గాని ఆదరణకరమైనటువంటి మాటలే మనం పలకాలి. గాని ఏం ఉండకూడదట, దుర్భాష, దుష్టుల్లోంచి వచ్చిన భాష ఆడకూడదు వారికి. అయ్యా అమ్మ ఏం పర్వాలేదు. కొంతమంది అయితే రాగానే అమ్మ నాకు ఇలాగ, అమ్మో మీకు అలాగైందా, ఇంకొకరికి అలాగైంది, బ్రతకలేదమ్మా, ఎక్కువ కాలం బ్రతకలేదు, చలి అలా అనొచ్చా? డాక్టర్లకు ఉన్న మంచి గుణం ఏంటి తెలుసా, రేపు చచ్చిపోయినా నీకు 2-5 సంవత్సరాల దాకా నీకు ఏ ప్రాబ్లం లేదయ్యా అని చెప్తాడు. ఎందుకంటే ఈ వైద్యం కంటే ఆ చెప్పిన మాటే అతను ధైర్యంతో నింపి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. మహా అయితే 2-3 రోజుల్లో చనిపోతాడు. కానీ డాక్టర్ ఏం చెప్తాడంటే నీకు 5 సంవత్సరాల వరకు నీకు ఏం కాదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, అన్నీ తినే. ఈయన చనిపోతాడని తెలుసు కానీ తినమని చెప్తాడు, నీకేం కాదు. మన మాటలట వినువారికి మేలు కలుగునట్లుగా ఎలా ఉండాలటండి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏది మీ నోట రానీకండి. కొంతమంది మాట్లాడితే బూతు మాట లేకుండా మాట్లాడలేరు. వాళ్ళు ఒక పెద్ద గొప్ప వ్యక్తులుగా వారు భావించుకుంటుంటారు. ఎంత బూతులు వాడితే అవతలడి దగ్గర వీడు అంత మంచి టాలెంట్ పర్సన్ అన్నట్లుగా, వీడికి అన్నీ తెలుసు అన్నట్లుగా అనుకోవాలని ప్రతి మాటకి బూతు వాడుతుంటాడు. కొడుకేం నేర్చుకుంటాడు, కూతురేం నేర్చుకుంటుందండి. ఇతను ఎలా మాట్లాడాడో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఈయన అనుకుంటాడు నేను చాలా గ్రేట్ అనుకుంటాడు, కానీ అవతలోడు వీడు ఒక దరిద్రుడు, ఈ నోరు ఒక మురికి కాలువలాడదని అవతలోడు అటు వెళ్ళి తిట్టుకుంటూ ఉంటాడు. అలాగే చూడండి ఎఫెసీ 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎలా ఉంటారట, కృతజ్ఞత వచనమే, కృతజ్ఞత కలిగినటువంటి వచనమే. ఎదుటి వారితో పొలైట్ గా మాట్లాడాలి. చాలా చక్కగా మన మాట తీరులోనే మనకున్న విలువలేట అవతల కూడా గ్రహించాలి. ఓకి లోడ వాగడం కానీ అవతలోడికి ఇసుకు కలిగినట్లుగా కాదు, కానీ కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరించాలి. ఎదుటివారు మనల్ని కనికరించే విధంగా, ఇంకా వారి కటాక్షం మన పట్ల కలిగే విధంగా, వారికి మేలు కలిగే విధంగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మాటలే మనం మాట్లాడాలట. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. లోపల ఎవరున్నారు మనలోని? దేవునాత్మ ఉంది కదా. దేవునాత్మ కలిగిన వాడు బూతులు సరసోక్తులు వేళాకాలంలో పోకిరి మాటలు మాట్లాడితే అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, నీ శరీర లోక విమోచన వరకు ఆయనతో మీరు ముద్రింపబడి ఉన్నారని రాయబడింది. మనం మాట్లాడే మాటలు బట్టి మన హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దుఃఖపడకూడదు, గాయపరచబడకూడదు, కన్నీరు కార్చకూడదు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎందుకంటే మీ శరీరం యొక్క విమోచన లేదా ఈ లోకం నుంచి వెళ్ళిపోయే విమోచన దినం వరకు కూడా మీరు ఆయనలో ముద్రింపబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటారు, కానీ లోపల నేను పరిశుద్ధాత్మ, నేను మారు మనసు పొందేనా, నా పాపలు ఒప్పుకొని విడిచిపెట్టానా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నానా, నేను పరిశుద్ధాత్మ అభిషేకం నేను కలిగి ఉన్నానా, కలిగి ఉన్నప్పుడు ఆయన నేను కలిగి ఉన్నప్పుడు నా చూపు ఎలాగుండాలి, నా మాట ఎలాగుండాలి, నా పలుకు ఎలాగుండాలి, నా మాటల ద్వారా నాలో నా పరిశుద్ధాత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దేమో అన్న భయము, బెదురు, జంకు నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరు నీతిమంతులు తెలుసా? నీకు అక్కడ పాపం చేయడానికి అవకాశం ఉంది, ఎవ్వరూ లేరు. నువ్వు ఏదైనా చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఒక వ్యభిచారం చేయొచ్చు, ఒక జారత్వం చేయొచ్చు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఎవ్వరూ లేకపోయినా ఆయన నన్ను చూస్తున్నాడు. యోసేపు ఫలించడు కొమ్మ. ఎలాగయ్యాడు? పాపం చేయడానికి. పాపమే ప్రేరేపిస్తుంది, పాపమే పట్టేసుకుంది, పాపమే బలవంతం చేస్తుంది, కానీ ఆ పాపం నుంచి పారిపోయాడు. నీతిమంతులు ఎవరంటే
ఏదైనా చేయడానికి, ఒకను కొట్టడానికి, ఒకను తిట్టడానికి, లేదా ఏదైనా చేయడానికి ధనం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయ్యే ఉండొచ్చు. కానీ నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎవరంటే దేవుడిని ప్రతి క్షణము తాను చూస్తుంటాడు, దేవుని చేత చూడబడుతూ ఉంటాడు. అటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారికి మరి చాలా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆ సహవాసము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపులను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. పరిశుద్ధాత్మను కలిగిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు కానీ, మాట కానీ, తలంపు కానీ, ఆలోచన కానీ, జీవిత విధానం కానీ, ప్రవర్తన కానీ ప్రతి క్షణము దేవుని సంతోషపరిచే విధంగా, ఆనందపరిచే విధంగా, దేవునికి మహిమకరంగా, సాక్షిగా ఉండేటటువంటి స్వభావం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే చూడండి, సామెతలు 10:19 ఏముందంటే, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు, అంత మాటలు మనకు అవసరమా? నువ్వు వాక్యం బోధిస్తున్నావా? నీ గురించి సాక్ష్యం చెప్తున్నావా? లేదా దేవునితో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? విస్తారమైన మాటలు, ఈ మూడైతే పర్వాలేదు. కానీ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన, వాళ్ళ మీద వీళ్ళ మీద కొండలు చెప్పేటటువంటి విస్తారమైన మాటలను కలిగి ఉంటే అది నీకు దోషము అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. విస్తారమైన మాటలలో దోషం ఉండక పోదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. పెదాలు మూసుకొని ఉండడమే, మాట్లాడకుండా మౌనంగా ఉండడమే దేవుని దృష్టిలో నువ్వు బుద్ధిమంతుడిగా తీర్పు తీర్చబడతావని దేవుని యొక్క వాక్యము సెలవు. నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావా, నువ్వు బుద్ధిహీనుడని దేవుడు నిన్ను ఆశ్రయించుకుంటాడు. నీ వైపు చూడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి విస్తారమైన మాటలు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఒకవేళ దేవుని చెప్తే మాట్లాడు, లేదా దేవుని ప్రార్థన చేస్తున్నావు, దేవునితో మాట్లాడు విస్తారంగా. కానీ ఎదుటి వారికి హాని చేసి కీడు చేసే విషయంలో నువ్వు ఎక్కువగా మాట్లాడితే అందులో ఖచ్చితంగా దోషం ఉంటుంది. అది దేవుడు గుర్తిస్తాడు. నువ్వు పెదవులు మూసుకొని ఉండడం నీకు ఎంతో బుద్ధిమంతుడిని, జ్ఞానవంతుడిని దేవుని చేత నువ్వు గుర్తించబడతావు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవుస్తుంది. అలాగే సామెతలు 17:27-28 ఉందంటే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణములు గలవాడు వివేకము గలవాడు. ఇక్కడ మితముగా మాట్లాడేవాడు ఎవరటండి? తెలివి గలవాడు. ఎందుకు తెలివి గలవాడు? ఇష్టానుసారంగా మాట్లాడితే అందులో దోషం ఉంటుంది. మితంగా మాట్లాడటం అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. ఈ శాంత గుణములు గలవాడు వివేకము గలవాడు. వివేకం అంటే దేవుని నుంచి పడిపోకుండా కాచుకునే స్థితి, అది వివేకం. తర్వాత చూసినట్లయితే సామెతలు 13:3 ఏముందంటే, తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును. ఎవడైతే తన నోరు కాచుకుంటాడో తనను తాను కాపాడుకుంటాడట, దేవుని ఉగ్రత అతని మీదకి రాకుండా. కాబట్టి తన నోరు కాచుకుని వాడు ఏమవుతాడటండి? దేవుని చేత కాపాడబడతాడట. ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊరు కొనక మాట్లాడేవాడు, నా నోటిని అదుపు చేసుకోలేనివాడు, నాలుకను అదుపు చేసుకునేవాడు, పెదాలు అదుపు చేసుకోలేనివాడు ఏమవుతాడటండి? తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును. ఊర కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. దేవుని స్తోత్రం. ఊరకుండా ఉండలేనుడట, తనకి నాశనం తెచ్చుకోవడానికే వాడు ఆ విధంగా ఉండలేకపోతున్నాడని దేవునికి వాక్యము సెలవిస్తుంది. అలాగే సామెతలు 12:13-14 ఏముందంటే, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. పెదవుల వలన కలిగే దోషం అంటే ఏంటండి? అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడట చాలా బుద్ధిగా ఉంటాడట. పెదవుల వల్ల ఏదైనా దోషం కలిగిపోతేమో, అపరాధిని అయిపోతేనేమో, అందుకట అతడు నీతిమంతుడు ఆ యొక్క ఆపదని తప్పించుకుంటాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే మరి సామెతలు 18:20-21 చూసారా? ఒకడు తన నోటి ఫలము చేత వాని కడుపు నిండును. చూడండి, కాళ్ళు చేతులతో పనిచేస్తాం. కాళ్ళు చేతులు ఉపయోగపడాలి. మనం ఏదైనా పని చేసామంటే, ఒక కూలి పని అవనండి, ఒక మేస్త్రి పని అవ్వండి, ఒక ఉద్యోగం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, శరీరంలో కాళ్ళు చేతులు పనిచేస్తే దాని యొక్క ఫలం పొందుతాం. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఒకని నోటి ఫలము చేత వారి కడుపు నిండును. నోటి ఫలము
నోరు మంచిదైతే ఊరు మంచిది. మన మాటలు బట్టి ఎదుటోడు నీకు సహాయం చేయాలా వద్దా, నీతో సహవాసం చేయాలా వద్దా, నీకు ఏదైనా మేలు చేయాలి వద్దని మన నోటి మాటలు బట్టి అవతలడికి అర్థమైపోద్ది. ఇక్కడ ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. అందరితో మంచిగా ఉంటే, అందరితో మంచిగా మాట్లాడితే, అందరి క్షేమం అందరి మేలు కోరుకుంటే, దయార్థ హృదయం కలిగి మనము మాట్లాడితే ఎదుటివారి కంట మన పట్ల ప్రేమ, జాలి, దయ, వారి కటాక్షం, వారి వాత్సల్యత, వారి ప్రసన్నత మన మీదకి వస్తుంది. దానివల్ల వారి ద్వారా మనం ఎంతో సహాయమో పొందుకోగలం. దేవుని స్తోత్రం. చూసినట్లయితే నోటి ఫలం చేత ఏమో కడుపు నిండుతుందట, తన పెదవుల ఆదాయం చేత ఏమవుతాడట, తృప్తి పొందుతాడంట. పెదవుల ద్వారా కూడా మనం ఆదాయం తెచ్చుకోవచ్చు. నోటి మాట చేత కూడా మన కడుపు నింపుకోవచ్చు. ఈ నోటి మాట ఎదుటివారిని స్పందింప చేయాలి, ఎదుటివారికి మన పట్ల కటాక్షం కలిగేటట్లుగా చేయాలి. రెండో మాట చూడండి, జీవ మరణములు నాలిక వశము, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలమును తిందురు. ఏదేదటండి, దేని వశం అంట? జీవమన్న మరణమన్న మన నోట్లో ఉన్న నాలిక వశం అంట. ఎవడు దాని మీద ప్రీతి కలిగి ఉంటాడో దాని యొక్క ఫలాన్ని వాడు తింటాడట. చూడండి, జీవం కావాలా, మరణం కావాలా? ఈ జీవం, రెండోది మరణం. అంటే ఇటు పరలోకము, అటు నిత్య నరకం కూడా ఏది కావాలన్నా ఇదిగో ఈ నాలిక వశం అట. నీకు పరలోకం కావాలన్నా, నిత్యజీవం కావాలన్నా, దేవుని యొక్క సమృద్ధి కావాలన్నా ఇది నాలికలో ఉంటుందట. రెండోది మరణము, పాతాళము, అగ్నిగుండం కావాలన్నా ఈ నాలిక వశంలో ఉంటుందట. నీకు దేని యందు ప్రీతి ఉందో, నువ్వు దేని పట్ల ఇష్టపడుతున్నావు, ప్రీతి కలుగుతున్నావు, దాని తగిన ప్రతిఫలాన్ని నువ్వు తింటావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి సెకను కూడా మనం అదుపు చేసుకోలేకపోతున్నాం, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏది మనల్ని నరకానికి ఈడ్చుకెళ్ళిపోతుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపట మాటలు పలుకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. కాబట్టి మన జీవితంలో మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఆ దినాన్ని, వారాన్ని, నెలని, సంవత్సరాన్ని ఎలాగ మనం గడుపుతున్నాం, మన చూపులు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి, మన ఆలోచన తలంపు ఎలాగుంది, మన జీవిత విధానం ఎలాగుంది, మన ఆలోచన సరళ ఎలాగుంది అనేది ప్రతి క్షణము మనం కనిపెట్టుకుంటే తన్ను తాను కనిపెట్టుకునేవాడు బ్రతుకుతాడట. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాడు చస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనము మన పెదవుల విషయంలో, నోటి మాటల విషయంలో చాలా మనం జాగ్రత్తగా ఉండి ఆచి తూచి మాట్లాడి దేవునితో మంచి సహవాసం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి హృదయాల్లో, మన జీవితాలు, మన కుటుంబాల్లో నురొంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్. Thank you.
క్షమించిన ప్రకారం మరణంలో క్షమించి మమ్మల్ని శోధన తప్పించి, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రసన్నతను ప్రకాశమును మీకు కలుగు చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిని శాంతి సమృద్ధిని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.